ఫ్యూచర్‌లో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ యూ వాంట్ టు టెల్ ద పీపుల్? అసలు ఎలాంటి కథలు చేద్దాం? ఎలాంటి కథలు రాద్దాం అనుకుంటున్నారు? ఎప్పుడు కూడా వి షుడ్ స్టే విత్ ద ట్రెండ్. మరి ట్రెండ్కి ఏదర్ ట్రెండ్ అన్నా సెట్ చేయాలి, లేదా ట్రెండ్లో అన్నా ఉండాలి. ట్రెండ్కి ఎగేన్స్ట్కి వెళ్ళకూడదు ఇప్పుడు. అవును. ఓకే, ఇఫ్ యూ వాంట్ సేల్ ఫాస్టర్, ట్రెండ్ ఈజ్ లైక్ ఎ విండ్. కరెక్ట్. యూ స్టే విత్ ద విండ్. విండ్ ఏ డైరెక్షన్లో చూసుకో, ఆ డైరెక్షన్లో తిప్పావు అనుకో ఈ బోట్ని, త్వరగా వెళ్ళిపోతావు. అవును. అలాగా ట్రెండ్ అన్నది ఇట్స్ లైక్ ఎ విండ్. సో ఎగెయిన్స్ ద విండ్ వెళ్ళాలని చూస్తే ఒక గంటలో చేరుకునే దానికి నీకు 6 hours పడుతుంది. ఎగెయిన్స్ ద విండ్ ట్రై టు ట్రావెల్. అవును. ఈవెన్ ఫ్లైట్స్ కూడా ఓకే, అప్పుడప్పుడు మనం అది ఆ విండ్ డైరెక్షన్లో ఉంటే బాంబే టు హైదరాబాద్ వి రీచ్ ఇన్ 40 minutes. ఎగెయిన్స్ ద విండ్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు 110, 120 పడుతుంది, 1 hour 20 minutes చెప్తున్నా. అలాగే ట్రెండ్లో ఉండాలి. అంటే ట్రెండ్ అంటే ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళు ద కైండ్ ఆఫ్ రీల్స్ ది క్రియేటింగ్ స్టోరీస్, ఒక అంటే జనరేషన్ మారిపోయింది కదా. అండ్ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఇన్స్టాల్ ఇవి అవి ఇవి అవి. సో యూ షుడ్ స్టే విత్ ద ట్రెండ్. You stay with the trend. బట్ ఎంత ఎంత ట్రెండ్లో ఉన్నా ఎమోషన్ అన్నది ఈజ్ ఏజ్ ఓల్డ్ ఎమోషన్. ఒక 1000 సంవత్సరాల క్రితం మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉందో ఇప్పటికీ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అలాగే ఉంటుంది. కరెక్ట్. ఓకే, ఒక 1000 years ఈవెన్ ఎట్ లేటర్ కూడా ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్, The same. అవి ఎప్పుడు మారవు.